పేదల ఇళ్లను కూల్చడమే ఇందిరమ్మ రాజ్యమాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హైడ్రా కూల్చివేతలపై పేదలకు తమ పార్టీ కార్యకర్తలు అండగా నిలుస్తారని హామీ ఇచ్చారు. హైదరాబాద్లోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సేవా మహాయజ్ఞ ఫోటో ప్రదర్శనను బండి సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలను వంచడంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒకటేనన్నారు. గతంలో కలెక్టరేట్ల పేరుతో పేదల స్థలాలను లాక్కున్నారని, ఇప్పుడు సుందరీకరణ పేరుతో ఇళ్లను కూలుస్తున్నారన్నారు. ఈ కూల్చివేతలను బీజేపీ అడ్డుకుంటుందని, కిషన్ రెడ్డి రాష్ట్రానికి వచ్చిన తర్వాత పార్టీ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. హైడ్రా విషయంలో బాధపడడం పాపత్వం నిజంగా కూడా. మరి ప్రభుత్వానికి ఎందుకు బుద్ధి వస్తుందో ఇప్పటికీ అర్థమవుతలేదు. సోషల్ మీడియా ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజల నుంచి విమర్శలు వస్తున్నప్పుడు కూడా, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నప్పుడు కూడా ప్రభుత్వము అధికారులతో పత్రికా విలేకరుల సమావేశాలు పెట్టించి వార్నింగ్లు, హెచ్చరికలు జారీ చేసేటువంటి స్థాయికి దిగజారం ఇంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి కాదు. ప్రభుత్వ పరిస్థితి అంటే డామిడ్ కథ అడ్డదిలకే అయిపోయింది పరిస్థితి. అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. కిరాయికి ఉన్న వాళ్ళు కూడా రాత్రి చెప్పకుండా మొత్తం ఇల్లు కూల్చేస్తే వాళ్ళు ఏడు పోవాలి. ఇవాళ దానివల్ల ఏమైంది? ఇవాళ పూర్తిగా హైదరాబాద్లో, తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం దెబ్బతిన్నది. పేద ప్రజలకు ఆయుధంగా మారబోతుంది హైడ్రా విషయంలో భారతీయ జనతా పార్టీ. పక్కా పేదలకు అండగా ఉంటాం. బుల్డోజర్లు ఇప్పటి నుంచి కిషన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మేము పక్కా కార్యాచరణ రూపొందిస్తున్నాం. ప్రభుత్వం వెంటనే వెనుకడిగేయాలి, ప్రభుత్వం దిగి రావాలి. పేదల బతుకులు నాశనం చేయకండి, పేదల ఇల్లు ఊల్చకండి, పేదలను హరిగోస పెట్టకండి. ఇవాళ నెక్స్ట్ కిషన్ రెడ్డి వచ్చినాక మేము పెద్ద ఎత్తున కార్యాచరణ రూపొందిస్తున్నాం. మామూలు కార్యాచరణ కాదు. నెక్స్ట్ బుల్డోజర్లు వచ్చేటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకుల మీకెళ్ళి పేదల ఇంటి మీదకోవాలి.